నేను వచ్చేసి లోని ఇథియోపియా అనే దేశంలో ఉన్నానండి. ఈ అన్నయ్య ముని అన్నయ్య అని గత సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాను. ప్రతి దేశంలో ఒక ఐటమ్ ఫేమస్ ఉంటుంది. అలాగా ఇథియోపియా దేశంలో ఏంటి ఫేమస్? ఇథియోపియాలో కాఫీ ఫేమస్. ఇక్కడ మొత్తం అంతా ఎందుకు కాఫీ పుట్టింది ఇక్కడ, ప్రపంచంలో కాఫీ మొదలైంది ఇథియోపియాలో యాక్చువల్గా. అంటే రోడ్డు పక్కన అంతా కాఫీ పెట్టి అమ్ముతూనే ఉంటారు ఇక్కడ. ఇథియోపియన్స్ అందరూ కూడా రోజుకి ఎట్లేదన్నా 4 to 5 times కాఫీ తాగుతారు కంపల్సరీ. ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, ఇట్లా బయట పెట్టి అమ్ముతారు. దాన్నే ఇక్కడ కాఫీని బున్నా అని పిలుస్తారు. ఇక్కడ నుంచి అన్ని దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. ఎందుకంటే మొత్తం ఇంకా 100% ఆర్గానిక్ కాఫీ, ఏ విధమైన కెమికల్స్ ఏం ఉండవు అసలు. ఓన్లీ జస్ట్ సాయిల్లో పండుతుంది, తీసుకొచ్చి దాని బీన్స్ ని రోస్ట్ చేసి పౌడర్ చేసి బొగ్గుల మీద చేస్తారు. కానీ ఇంకా దీని మీద గ్యాస్ మీద దేని మీద చేయరు ఇంకా మనకలా. మీరు కూడా ఎప్పుడైనా ఇథియోపియా వచ్చినప్పుడు కంపల్సరీ దీన్ని ట్రై చేయాలి. ఎందుకంటే ఇప్పుడు రామ్ ట్రై చేస్తాడు, మీరు టేస్ట్ చెప్తాడు మీకు, మీరు కూడా ఎలా ఉందో చూద్దరు. కానీ ఆస్కం జిజాలే ఆస్కం చియా, ఇదే బున్నా ఇట్లా ఉంటుంది. దా రామ్ టేస్ట్ చేయదా, కాఫీ టేస్ట్ చేయదా. కాఫీ ఏంటంటే పెద్ద రేట్ కూడా ఉండదు. ఇది ఓన్లీ 10-15 రూపాయలు తీసుకుంటారు అంతే, అంత కష్టపడి చేసినా. కానీ నువ్వు తాగి చెప్పు, టేస్ట్ ఎలా ఉందో చెప్పు. కాఫీ అయితే నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఇంత ఆర్గానిక్ కాఫీ తాగడం ఇక్కడే. ఎందుకంటే ఆ స్మెల్ కానివ్వండి, ఆ చిక్కదనం కానివ్వండి, బయట చాలా చోట్ల తాగాను, బట్ ఇక్కడ టేస్ట్ అయితే నాకు ఎక్కడ రాలేదన్నాను. చాలా బాగుంది నిజంగా, చాలా బాగుంటుంది కాఫీ. సామాన్య సోస్మెటోను 300 ఇచ్చింది. ఎందుకంటే వీడియో చేసుకున్నాం కదా మనం, పాపం వాళ్ళు కష్టపడ్డారు కదా. ఏంటన్నా అమ్మకి ఎక్కువ ఏదో అంది చివరిలో. అమారిక్ భాషలో థ్యాంక్ యూ అని దాని అర్థం. మీకు మొత్తం ఇక్కడ వచ్చా లోకల్? వచ్చు, నాకు ఆల్మోస్ట్ ఒక 8 భాషలు మాట్లాడతాను మొత్తం నేను. జిబూతి, ఇథియోపియా, మన ఇండియాలో హిందీ, కన్నడ, తెలుగు, తమిళ్ అన్ని మాట్లాడుతూ ఉంటాను. ఇట్లా ఇంకా ఆఫ్రికన్ భాషలు కూడా 2-3 భాషలు వచ్చు. మొత్తం అన్ని భాషలు వచ్చానమాట. ఇప్పుడు ఒకటి చేపిస్తా అన్న చేత. ఇప్పుడు అన్నకు వచ్చిన ప్రతి భాషలో బాయ్ అయితే చెప్తాడు మనకి. తెలుగు వెళ్ళొస్తాను, తమిళ్ పోయిట్ వర, మలయాళం వేండుం కన్నడ ముట్టుం, కన్నడ బర్తిని, అమ్హారిక్ మతాల్లో, సోమాలియాలో వాయిన్నో అని అంటారన్నమాట. ఫ్రెంచ్లో వచ్చి సోహవిహా అంటారన్నమాట. హిందీలో వచ్చి ఫిర్ మిలేంగే. లాస్ట్ ఇంగ్లీష్లో ఏమంటారంటే సీ యూ అగైన్. వీడియోలో జస్ట్ బాయ్ చెప్తేనే అలా ఉంది. అన్నతో పాటు ఇన్ని రోజులు ఇథియోపియాలో ఉండి చాలా భాషలు మాట్లాడుతుంటే పక్క నుండి చూశానండి. నాకైతే జలస్ కలిగింది ఫస్ట్. నేనేంట్రా తెలుగు మాట్లాడతాను, ఇంగ్లీష్ అంతంత మాత్రం. ఇన్ని భాషలు ఎప్పుడు నేర్చుకుంటాను నేను? నేర్చుకుంటూ కష్టపడాలి, ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్. భాష నేర్చుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా అదే వస్తుంటుంది. చూసారు కదండి, ఇథియోపియన్ కాఫీ చాలా బాగుంది. వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంది అన్న కాఫీ అయితే. ఓకే అన్న, బాయ్ అమ్మ, బాయ్. టేక్ కేర్. ఓకేనా, గుడ్ లక్.